ఇక్కడ బూత్ కమిటీలపైనే బీజేపీ ఫోకస్, వాటి ద్వారా ఓటర్లను కలవాలని ప్లాన్ చేస్తూ ఉంది. ప్రతి పోలింగ్ బూత్లో ఎక్కువ ఓట్లు పడేలా ప్రణాళిక, హైకమాండ్ ఆదేశాలతో కమిటీ యాక్టివ్. నేను ఏమంటున్నా, బూత్ కమిటీలో వేస్తారు. బూత్ కమిటీల కన్నా ముందు బీజేపీ ఏం చేసింది? బూత్ కమిటీల కన్నా ముందు బీజేపీ ఏం చేసింది? ఈ దేశానికి ఏం ప్రాజెక్టులు కట్టింది? ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది? ఈ దేశంలో పరిస్థితులను ఎలా మార్చగలిగింది? 10 ఏళ్లల్లా నరేంద్ర మోడీ ధరలు పెంచడమే తప్ప ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి ఒరగబెట్టింది ఏమన్నా ఉందా అనేది బీజేపీ ఆలోచించుకోవాలి. ఒకడొకడు గాడిదగాళ్ళు ఏది పడితే కొంతమంది నిన్నమొన్న ఇంకా చాలామంది యూట్యూబ్ ఛానళ్ళు బీజేపీ యూట్యూబ్ ఛానళ్ళు పుంకాలుగా పుట్టుకొస్తూ ఉన్నాయి. పుట్టుకొచ్చి మళ్ళీ అదే మతం, మళ్ళీ రాహుల్ గాంధీ మీద బురద చల్లడం. నేను ఎవరికైనా, ఏ విధవకైనా నేను ఒకటి చెప్తా ఉన్నా, నరేంద్ర మోడీ ఏం చేసిండో ఈ 70 ఏళ్ళ భారతదేశం లోపల కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులన్నీ, కాంగ్రెస్ కట్టిన ఇచ్చిన ఉద్యోగాలన్నీ, కాంగ్రెస్ నిర్మించిన నిర్మాణంతో పాటు 10 ఏళ్ళల్లా ఒక ఇంటికి మందమన్న వీళ్ళు ఏమైనా చేయగలిగారా? ఎన్ని ప్రాజెక్టులు కట్టగలిగారు? ఎన్ని ఉద్యోగాలు ఇవ్వగలరు? భారతదేశంలో 83% నిరుద్యోగంతో యువత కొట్టుమిట్టాడుతూ ఉంది. ఒక ఘోరమైనటువంటి పరిస్థితులు తాండవిస్తూ ఉన్న ఈ దేశం లోపల ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితులు ఈ దేశంలో తాండవించడానికి బీజేపీ పార్టీ, నరేంద్ర మోడీ కారకుడు. అలాంటి నరేంద్ర మోడీని దానవీర సూరకర్ణ లేక ప్రదర్శించడము మీకు ఎంతవరకు తగును? కులమతాలకు ఏంటివో శాస్త్రీయ కథలు చెప్తూ, పిట్ట కథలు, బుర్ర కథలు చెప్తూ ఈ దేశంలో ఉన్నటువంటి ధనాన్ని కార్పొరేట్ల చేతులు పెడుతూ ఈ దేశ సంపదను ఆగం చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి, చాలా దుర్మార్గం ఇది. మీరు అనుకోవచ్చు నేను దుర్మార్గమైన అంటున్నా, చాలా దుర్మార్గం. ఉద్యోగాలు ఇవ్వకపోవడం దుర్మార్గం. 2 లక్షల కోట్ల అప్పులు చేయడం దుర్మార్గం. మన దేశంలో ఉన్నటువంటి జాతీయ సంపదలు అయినటువంటి బ్యాంకులు కానీ, ఓడరేవులు కానీ, విమానాశ్రయాలు కానీ, రైల్వేలు కానీ, ఖనిజ సంపదలు కానీ, భూములు కానీ, వీటన్నిటిని ప్రైవేటు వాళ్ళకు దారాదత్తం చేసినటువంటి అతి ప్రమాదకరమైనటువంటి పాలన చేస్తూ ఏమో తెలియనట్టు ప్రజలకు చెవులు కూడుతున్నటువంటి పిచ్చి నరేంద్ర మోడీ వల్ల ఈ దేశం ఆగమైపోయింది. ఎవడు కూడా బీజేపీకి ఓటేయనిగా అదే నరేంద్ర మోడీ ఏం చేసినా అడగండి మీరు. नरेंद्र मोदी ने क्या किया ये देश को, ये देश जनता को क्या किया, गरीब लोगों के लिए क्या करा అని ఒకసారి అడగండి. ఎక్కడ ప్రాజెక్టులు కట్టిర్రు? రామ మందిర్ కడితే పేద ప్రజల కడుపు నింతదా? సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం కడితే పేదవాళ్ళకు ఉద్యోగాలు వస్తాయా? ఈ నిర్మల జరుగుతుంది. 10 ఏళ్ల పవిత్రమైనటువంటి ఈ 100 కోట్ల 150 కోట్ల మంది జనాల యొక్క పవిత్రమైనటువంటి వాల్యుబుల్ 10 సంవత్సరాల సమయాన్ని దుర్వినియోగం చేసినటువంటి నరేంద్ర మోడీని చిత్తుగా ఓడించాలి తప్ప ఇంకోట్లేదు. ఈ కులాలను మతాలను అడ్డుపట్టుకొని అభివృద్ధికి నోచుకోకుండా టోల్ గేట్ల రూపంలో అడ్డగొలిగే డబ్బులు వసూలు చేస్తూ, డీజిల్ పెట్రోల్ పై పెద్ద ఎత్తున సుంకం వసూలు చేస్తూ ఈ దేశాన్ని సర్వనాశనం చేస్తున్నటువంటి, సర్వనాశనం అంటే నేనేమంటుంటే, నువ్వు డబ్బులు అడ్డగొలి రేట్లు పెంచిన రేట్లతోని ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేదు? ఎందుకు ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచలేదు? ఎందుకు ఈ దేశ అభివృద్ధికి కావాల్సినటువంటి ప్రాజెక్టు కట్టట్లేదు? ఏం చేస్తున్నావు డబ్బులు? ఎందుకు ప్రైవేటు వ్యవస్థను పెంచి పోషిస్తున్నావు అని చెప్పి నరేంద్ర మోడీ నిలదీయండి. చాలా ఘోరంగా బూత్ కమిటీలో నేనేమంటున్నా, బూత్ కమిటీలు పోనీకి రెడీ. గ్రామాలలో వీళ్ళు చేసిన పనులు కూడా బయటపడాలి కదా, తెలియాలి కదా ప్రజలకు.